ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జన హృదయ నేత జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని అడుగడుగున అడ్డుకోవాలనేటటువంటి ఏదైతే ఏకైక లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉందనేది మనకు అనేక సార్లు స్పష్టంగా కనపడింది. మరొకసారి నెల్లూరు జిల్లా పర్యటనని అడ్డుకోవాలని చెప్పేటటువంటి దానికి వాళ్ళు విధించినటువంటి ఆంక్షలు చూస్తేనే మీకు అర్థమవుతుంది. జగన్ నెల్లూరు పర్యటన పైన అడుగడుగున ఆంక్షలు విధిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి హెలీప్యాడ్ దగ్గర కంట కేవలం 10 మందికి మాత్రమే అనుమతిస్తారంట. జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఎవరూ రాకూడదంట. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి వెంట వచ్చే వారికి నోటీసులు ఇస్తామని చెప్పి ముందుగానే నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ నెల 31 అంటే జులై 31న 13 అక్రమ కేసుల్లో జైల్లో ఉన్నటువంటి 13 అక్రమ కేసుల్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి మాజీ మంత్రిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిపై 13 అక్రమ కేసులు బనాయించింది కూటమి ప్రభుత్వం. ఆ 13 అక్రమ కేసుల్లో జైల్లో ఉన్నారు. ఈరోజు ఏదైతే ఆ జైల్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. అలానే 50 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండి 6 సార్లు ఎమ్మెల్యే, వాళ్ళ తండ్రి గారు అంతకుముందు మంత్రిగా చేశారు, 3 సార్లు ఎమ్మెల్యేగా, మొత్తంగా వాళ్ళ కుటుంబం 9 సార్లు ఎమ్మెల్యే. అలాంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి కుటుంబం మీద హత్యాయత్నం వాళ్ళు చేసినటువంటిది. ఇంటి మీదకి వచ్చి ఇల్లు మొత్తం ధ్వంసం చేసి ఈ తెలుగుదేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంతి తన అనుచరులను పంపించేసి పూర్తిగా ఇంటిని ధ్వంసం చేసి వేమిరెడ్డి ప్రశాంతి గారు తన అనుచర వర్గం మొత్తాన్ని రౌడీలందరినీ పంపి ఏ విధంగా చేసిందో మనం అన్ని చూసాం. అంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని చంపేయాలనేటువంటి ప్రయత్నం జరిగింది. ఆయన అక్కడ ఆ టైంకి ఇంట్లో లేరు కాబట్టి సరిపోయింది. సో ఆ ప్రసన్న కుమార్ రెడ్డి గారిని వాళ్ళ ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆంక్షలు, వాళ్ళు పెట్టినటువంటి ఆంక్షలు చూడండి. వెంకటాచలం మండలం చెముడుగుంటలోని సెంట్రల్ జైలు సమయంలో పోలీసులు అనుమతించిన హెలీప్యాడ్ వద్దకు కేవలం 10 మంది మాత్రమే వెళ్లాలి. అంతకు మించి ఎవరూ వెళ్లకూడదు. కేవలం 3తోనే వెళ్లి కాకానితో ములాఖత్ కావాలి. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరులోని ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి కేవలం 3 వాహనాల్లో వెళ్లాలని పర్మిషన్ ఇచ్చారు. మళ్లీ దాన్ని సవరిస్తూ మన 27 నోటీసులు ఇచ్చారు. ఈ నెల 27న మళ్లీ దాన్ని సవరించి 15 వాహనాలతో వెళ్లాలి. అంతమించి ఎవరు వెళ్లకూడదు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకు ఎవరు వెళ్లకూడదు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి కాన్వాయ్లో 15 వెహికల్సే వెళ్లాలంట. ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి మాత్రం ఎవరు వెళ్లకూడదంట. ఒక్క జగన్ మాత్రమే వెళ్లాలంట. జగన్ గారు తప్ప ఎవరు వెళ్లకూడదు. అంటే మాజీ మంత్రిగా ఉన్నటువంటి అనిల్ గారు కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎవ్వరు వెళ్ళకూడదంట. మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎవ్వరు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వెళ్ళకూడదు. ఓన్లీ జగన్ గారు ఒక్కళ్ళే ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంట్లోకి వెళ్లి ఆయన ఒక్కడే వెళ్లి కలిసి రావాలంట. హెలీప్యాడ్కి మాత్రం 10 మంది అంట. వెహికల్స్ మాత్రం 3, అది ఇప్పుడు 15 చేశారంట. ఏ విధంగా ఎంత దారుణంగా వ్యవహరిస్తుంది కూటమి ప్రభుత్వం. మొన్న హెలీప్యాడ్కి కూడా పర్మిషన్ ఇవ్వాల. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏ పర్యటనకి వెళ్తున్నా ఆంక్షలు. గుంటూరు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారు. ఏదైతే పొదిలి వెళ్తే 100 మంది రైతుల మీద కేసులు పెట్టారు. అంటే బిచ్చి రైతుల దగ్గరికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు, పొగాకు రైతుల దగ్గరికి వెళ్తే పొగాకు రైతుల మీద 100 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు ఆల్రెడీ అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఏదైతే సత్తెనపల్లి వెళ్తే 100 మంది మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద కేసులు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు పెట్టారు. ఆయన వెహికల్ కూడా తీసుకెళ్లిపోయారు. అలానే చిత్తూరు బంగారుపాలెం వెళ్తే 2700 మంది రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముందస్తుగా నోటీసులు ఇచ్చారు. తర్వాత కొంతమందిని ఏదో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అయిపోగానే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఎంత దుర్మార్గంగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడిపోతా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి జనం ఏదైతే స్వచ్ఛందంగా వేలాది మందిగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలపటం, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే దారి పొడవునా జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం చెప్పడం కోసం ప్రజలందరూ వేచి చూడటం, ఈ చూసి తట్టుకోలేనటువంటి ఈ కూటమి ప్రభుత్వం అడుగడుగున ఆంక్షలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అడ్డుకోవాలని ప్రయత్నిస్తుంది. అన్నొస్తున్నాడు 31వ తారీఖు నెల్లూరుకి. మీరు ఎన్ని రకాలుగా అడ్డుకోవాలనుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరులో ల్యాండ్ అవుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి జన సునామీని చూసి తట్టుకునేటటువంటి శక్తి ఉంటే, నీకు నిజంగా ఆపగలిగినటువంటి సత్తా ఉంటే ఆపండి. మీరు ఎన్ని రకాలుగా ఆపండి. మహా అయితే కేసులు పెడతారు, జైలుకు పంపిస్తారు. అంతకంటే మీరు చేయగలిగింది ఏముంది?